ఒరే సత్యం, ఓ 2 ఎకరాలు పొలం కొనరా ప్రభావతి పేరు మీద అని అంటుంది. పొలమా? ఎందుకమ్మా అని అంటే, ఎందుకంటావేంట్రా, నా కోడలి పేరు మీదే కావాలి అని అంటుంది. ఇక వెంటనే ప్రభావతి, అదేంటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకొని అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు నా పేరు మీద 2 ఎకరాలు పొలం కొనటం ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నా మీద మీకు ఎంత ప్రేమో అత్తయ్య గారు, కౌలు డబ్బులు ఎప్పటికప్పుడు నాకే ఇస్తారు. ఈసారి నా పేరు మీద పొలం కొంటున్నారు. నిజంగా నాకు చాలా సంతోషం. మీరు నన్ను ఎలా చూసుకుంటున్నారో నేను కూడా నా కోడలు రోహిణిని అలాగే చూసుకుంటాను అని అంటే, కాస్త ఆగుతావా ప్రభా? ఒరే, ఆ 2 ఎకరాలు పచ్చగడ్డి అలాగే ఎండుగడ్డి, ఈ 2 గడ్డులు పెంచడానికే ఆ 2 ఎకరాలు కొంటున్నాను అని అంటే, అదేంటి అత్తయ్య గారు, గడ్డి పెంచడం ఏంటి పొలంలో? ఏ కూరగాయలు లేదంటే ఇంకేవైనా వేసుకోవచ్చు కదా అని అంటే, అవన్నీ మనుషులు తినటానికి, కానీ నీకోసమే ఆ గడ్డి పెంచుతున్నాను, ఆ పొలం కూడా అందుకే అని అనడంతో ప్రభావతికి అర్థమైపోతుంది. అర్థమైంది అత్తయ్య అని అంటే, అర్థమైంది కదా, ఎంతకంటే ఇంకా నేను ఏమి ఎక్కువ చెప్పినా బాగోదు. నీ కోడల దగ్గర నీ పరువు ఇంకా దిగజార్చుకోవద్దు. బాలు ఎందుకు తాగుతున్నాడో, వాడు ఎందుకు అలా ఉన్నాడో నీకు మాత్రమే తెలుసు. తెలుసుకోలేని గుడ్డితనంలో నువ్వుంటే ఎవ్వరు చేసేది ఏమీ లేదు. సరే, పూజ అయింది, ఇక బయలుదేరదామా అని అంటుంది సుశీలమ్మ. ఇక కొత్త జంటని అలాగే బాలుని మీనాని తీసుకొని అందరూ ఇంటికి చేరుతారు. ఇంటికి చేరగానే కొంతమంది పోలీసులు ప్రభావతి ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చి, పెళ్లి జరిగిన చోట ఓ హత్య జరిగింది, ఆ హత్య మీలోనే ఎవరో చేశారు, మర్యాదగా ఎవరో చెప్పండి అని అనడంతో చెమటలు పట్టేసి కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి. హత్య జరగడం ఏంటి? ఇప్పుడే కదా పెళ్లి జరిగింది, చూసారా? ఇంకా తల మీద తలంబ్రాలు కూడా కిందకి పడలేదు, అలాంటిది హత్య జరిగిందంటారేంటి? ఆ హత్యతో మాకేంటి సంబంధం అని ప్రభావతి అంటుంది. చూడండి మేడం, మీరు ఉన్నారు అక్కడ కాబట్టే, మీరు ఉన్న సమయంలోనే హత్య జరిగింది కాబట్టే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది అని అంటే, మీరేదో తప్పుడు అడ్రస్కి వచ్చారు, వెళ్ళండి, పెళ్ళింట ఇలాంటి చావు మాటలు చెప్పకూడదు అని ప్రభావతి అంటుంది. ఇక తరువాత సత్యానికి డౌట్ వచ్చి, ప్రభా నువ్వు కాస్త ఆగు, ఏమైంది ఇన్స్పెక్టర్ గారు, కాస్త అర్థమయ్యేటట్టు చెబుతారా అని అంటే, చెబుతానండి. పెళ్లి కూతురు రూమ్లో ఓ హత్య జరిగింది. ఫ్లవర్ వాస్తో నెత్తి మీద దెబ్బ కొట్టి అతన్ని చంపేశారు. తలకి గట్టిగా దెబ్బ తగలటం వల్ల అతను చనిపోయాడు. ఆ రూమ్ మీ పేరు మీదే బుక్ అయింది. రోహిణి గారు ఆ రూమ్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పెళ్ళి తనకే కదా అని అనడంతో చాలా కంగారు పడుతూ ప్రభావతి రోహిణి వైపు చూస్తుంది. అది అత్తయ్య, నాకేం తెలీదు, నాకు ఇలాంటివంటేనే చాలా భయం, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు అని అనడంతో, ఇంకా తర్వాత ఇంతకీ ఎవరిని హత్య చేశారు, ఆ వ్యక్తి ఎవరు అని అనగానే ఫోన్లో ఫోటో చూపిస్తాడు ఇన్స్పెక్టర్. ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. ఇక తర్వాత మనోజ్కి డౌట్ వస్తుంది, ఈ వర్ధన్ గాడు చాలాసార్లు రోహిణిని ఇబ్బంది పెట్టాడు, అందుకనే ఏదో జరిగే ఉంటుంది, మళ్ళీ ఏదైనా వాడు ఇబ్బంది పెట్టాడేమో అని అనుకొని ఇక రోహిణి వైపు చూడడంతో రోహిణి మొత్తం మనోజ్తో చెప్పేస్తుంది. ఏవండి, నేను నా ఫ్రెండ్ కలిపి వాడిని చంపేశాము, వాడు నా విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాలని చూశాడు, వాడితో చాలా కాలం నుంచి నేను పడుతూ వస్తున్నాను, ఇక నాకు తట్టుకోవడం నా వల్ల కాలేదు, అందుకని కోపంతో ఫ్లవర్ వాస్ తీసుకొని తల మీద గట్టిగా కొట్టాల్సి వచ్చింది, కాకపోతే వాడు చచ్చిపోతాడని అనుకోలేదు, ఇది అండి జరిగింది, వాడి అడ్డు తొలగించుకోవాలనే ఇలా చేశాను అని అనడంతో ఇక మనోజ్కి అర్థమవుతుంది, స్టూపిడ్ రాస్కెల్, ఇలాంటి వాళ్ళు బ్రతకూడదు, చచ్చిపోవడమే నయం, చాలాసార్లు నా కళ్ళ ముందే నిన్ను ఇబ్బంది పెట్టడం నేను చూశాను, వాడికి ఎన్నోసార్లు నేను వార్నింగ్ ఇచ్చాను, కానీ వాడు మారలేదన్నమాట, మొత్తానికి నువ్వే చంపేశావు, మంచి పని చేశావు, ఏదో ఒకటి నేను చేస్తాలే, ఎలాగోలా మేనేజ్ చేస్తాలే, నువ్వైతే ఒప్పుకోవద్దు ఈ విషయాన్ని, నీకు ఏ సంబంధం లేనట్టే ఉండు అని అంటాడు. అలాగేనండి, థ్యాంక్స్ అని చెబుతుంది. ఇక ఫోటో చూసి బాలు, వీడు చచ్చిపోవడం ఏంటి, వీడు నాకు పెళ్లి జరుగుతుందనగా గంట ముందే రోడ్డు మీద కనిపించాడు, ఎవరి గురించో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు, పెళ్ళి ఆపేస్తానని అదేదో చాలా పిచ్చి కూతలైతే కూశాడు,
అవన్నీ నేను విన్నాను. వాడైతే అస్సలు మంచివాడు కాదు. వాడిని నేను చెడమడ కొట్టాను కూడా. కానీ వాడు ఎక్కడికెలా వచ్చాడు? ఇక్కడికే వచ్చి రోహిణి రూమ్లో చనిపోవడం ఏంటి అంటే, వాడు పెళ్ళి ఆపేస్తాను అని చెప్పింది రోహిణి పెళ్ళి గురించేనా అని అనడంతో వెంటనే దాన్ని అడ్వాంటేజ్గా తీసేసుకుంటాడు మనోజ్. చూసారా ఇన్స్పెక్టర్ గారు, పెళ్లి కూతురు రూమ్లో శవం దొరికింది అని అన్నారు. అతన్ని చంపింది నా తమ్ముడు బాలునే అని నాకు డౌట్గా ఉంది అని అనగానే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా? నేను ఆయనతో చెప్పిందేంటి, నువ్వు చెప్తున్నదేంటి? వాడు నాకు రోడ్డు మీద కనిపించాడు. ఆడపిల్లల గురించి వాడు చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. నా చెవులతో నేను వినలేక ఆ చోట్లో నా చెల్లె ఉంటే నాకెంత కోపం వస్తుందో అంత కోపం వచ్చి నేను వాడిని 2 దెబ్బలేశాను అంతే. అంతేగాని చంపడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు ఇన్స్పెక్టర్ గారు అని అనగానే, ఇన్స్పెక్టర్ గారు అంతా మాకు అర్థమైంది. నువ్వు 2 దెబ్బలు వేశావో, ఎత్తి మీద కొట్టావో, చావు దెబ్బలు కొట్టావో అంతా అర్థమైంది అని అనగానే, బాలు ఇన్స్పెక్టర్ గారు ఆయన అలాంటి వారు కాదు. ఆయనకి కోపం ఎక్కువే, ఆవేశం ఎక్కువే, కానీ మనిషిని చంపేసేంత హంతకుడు మాత్రం కాదు. దయచేసి మీరు పొరపాటు పడద్దు. ఎవరు చంపేసి ఆ రూమ్లో పెట్టుంటారు, లేదంటే ఆ రూమ్లో వాళ్ళు ఎవరో చంపుంటారు. మీరు పూర్తిగా విచారిస్తే నిజం తెలుస్తుంది అని అనగానే, ఇక సత్యం కూడా అవును ఇన్స్పెక్టర్ గారు, నా కొడుకు బాలుకి కోపమే, కాకపోతే మనిషిని చంపేంత మూర్ఖత్వం వాడికి లేదు అని అనగానే, ఇదేంటి వీళ్ళందరూ కూడా బాలుకి సపోర్టుగా మాట్లాడుతూ ఉంటే నా భార్య వాడిని చంపింది అన్న విషయం తెలిసిపోతుంది. రోహిణిని ఎలాగైనా కాపాడాలి. ఈ తాగుబోతు బాలుని ఎలాగైనా ఇరికించాలి. వాడు ఇంట్లో ఉన్న ఒకటే, లోపల ఉన్న ఒకటే. వాడిని లోపలేయించాలి కొన్నాళ్ళు. లేదంటే నన్నే కొడతాడా, నన్ను అవమానిస్తాడా, ఇంట్లో నుంచి ఎత్తుకుపోయిన ఆ 40 లక్షల రూపాయల గురించి నన్ను టార్చర్ చేశాడు, వాడికి జైల్లో వేయించాలి అని అనుకొని, ఇన్స్పెక్టర్ గారు అంతా అర్థమైంది కదా మీకు? 2 దెబ్బలు అని చెప్తున్నాడు. 2 దెబ్బలు వేస్తే ఎందుకు చచ్చిపోతాడు? చావు దెబ్బలు కొట్టాడు కాబట్టి చచ్చిపోయాడు. మీకంతా అర్థమయ్యే ఉంటుంది. నేనైతే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పక్కర్లేదనుకుంటా. మీ డ్యూటీ మీరు చేయండి అని అనగానే బాలు చేతికి సంకెళ్ళు వేస్తారు ఇన్స్పెక్టర్ గారు. ఇక సత్యం, మీనా ఇద్దరు, ఇన్స్పెక్టర్ గారు ఆగండి ఆగండి, ఆయనే చంపారంటానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటే, ఆధారాలు ఉన్నాయా అంటారేంటి, ఆయనే చెప్తున్నాడు కదా నేను కొట్టాను అని అంటే, ఆయన కొట్టాను అన్నారు కానీ చంపాను అని చెప్పలేదు కదా అని మీనా అంటుంది. మీరేమైనా మాట్లాడాలనుకుంటే అక్కడికొచ్చి కోర్టులో మాట్లాడుకోండి, ఇప్పుడైతే మా డ్యూటీని మేము చేయాలి అని చెప్పి బాలుని తీసుకువెళ్తూ ఉండగా బాలుకి అర్థమైపోతుంది, వాడెవడో రోహిణి గురించే తప్పుగా మాట్లాడాడు. రోహిణికి తనకు ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. రోహిణియే వాడిని చంపేసింది. ఇప్పుడు తెలివిగా మనోజ్ గాడు మరోసారి నా మీద కేసుని మోపి నన్ను లోపల వేయించాలని చూస్తున్నాడు. వాడికి మొదటి నుంచి అలవాటే కదా, వాడు ఏ తప్పు చేసినా అది నా మీద నెట్టేయడం వాడికి అలవాటే. ఇప్పుడు రోహిణి వాడిని చంపేసి నా మీద మరోసారి కేసు అయ్యేలాగా చేశాడు. వీడు అసలు ఎందుకు అతన్ని చంపాల్సి వచ్చింది? చంపాల్సినంత తప్పు పని వాడేం చేశాడు? ఇలాంటివేవైనా ఉంటే మనోజ్కి రోహిణి చెప్పాలి కదా, మరి చెప్పిందా లేదా? ఏదో జరిగింది, ఏదో ఉంది. మొత్తానికి ఏదైతే నాకెందుకు, నేనే తప్పు చేయలేదు కాబట్టే నేను బయటకు వస్తాను. రోహిణికి ఖచ్చితంగా చచ్చిపోయిన వర్ధన్కి ఏదో సంబంధం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో నేను తెలుసుకుంటాను. వర్ధన్ ఫ్రెండ్స్ని కలిసి వాళ్ళు ఎందుకు ఈ పెళ్ళి ఆపాలని చూశారో నేను తెలుసుకుంటాను అని ఇక వాళ్ళతో పాటు లోపలికి వెళ్తాడు. మీనా కూడా వస్తుంది. మీనా ఏడుస్తూ ఉంటుంది. దయచేసి ఆయన్ని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి అని వేడుకుంటూ ఉంటే బాలు, మీనా ఏంటిది, నువ్వు ఎప్పుడూ అంత ఎత్తులో ఉండాలి. ఒకరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఎప్పుడూ నీకు రాకూడదు. నేను ఏ తప్పు చేయలేదు, అది నిజం. అదే నన్ను కాపాడుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా కూడా బోన్లో నిలబెట్టే తీరుతాను. తెలివిగా చంపేసి నా మీద నెట్టేశారు, వాళ్ళెవరో నాకు బాగా తెలుసు అని చెప్పి, ఇలా రా అని మీనాని దగ్గరికి పిలిచి చెవులో ఏదో చెబుతాడు. ముందు వర్ధన్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకొని
వాళ్ళని ఇక్కడికి తీసుకురా, వాళ్ళతో మాట్లాడి అసలు రోహిణి గదిలో అతను ఎందుకు చనిపోయాడో, తనకి రోహిణికి ఏం సంబంధం ఉందో నేను తెలుసుకుంటాను అని అంటాడు బాలు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన కామాక్షి ఇలా అంటూ ఉంటుంది ప్రభావతితో, వదిన ఎందుకో నాకు తేడా అనిపిస్తుంది. బాలు అయితే అతన్ని చంపినట్టు నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. నీ కొత్త కోడలు అని అనగానే, ఆపుతావా మీన కామాక్షి అని అంటుంది. ఏంటి వదిన, కళ్ళ ముందు అంత నిజాలు కనబడుతున్నా ఇంకా నువ్వు అపార్థం చేసుకుంటావేంటి? ఆ అమ్మాయిని మొదటి నుంచి నాకెందుకో చూస్తుంటే అనుమానంగానే ఉంది. తను అంత నమ్మకస్తురాలు కాదని అనిపిస్తుంది. వాళ్ళ నాన్నగారిని పరిచయం చేయలేదు, వాళ్ళని ఒక్కరిని కూడా పరిచయం చేయలేదు. పైగా నీ దగ్గర 10 లక్షలు తీసుకొని బ్యూటీ పార్లర్ పెట్టించుకుంది. కోటీశ్వరరాలు అని చెబుతుంది. ₹1 కూడా ఎంతవరకు విధించలేదు. ఇప్పుడేమో తన రూమ్లో ఏమో చచ్చిపోయిన డెడ్ బాడీ. దీన్ని బట్టి చూస్తే నాకేదో తేడా కొడుతుంది వదిన. చెప్పాలనిపిస్తుంది కాబట్టే చెప్తున్నాను, లేదంటే నేనెందుకు చెప్తాను? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు, ఆ అమ్మాయితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి ఆలోచనలో పడుతుంది. ఇక అదే సమయానికి విద్య రోహిణికి ఫోన్ చేస్తుంది భయంతో. రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ఇప్పుడు చేసావు? నాకు చాలా కంగారుగా ఉంది. పోలీసులు ఇక్కడికి వచ్చారు, నాకు చాలా భయంగా ఉంది అని అంటే, నాకు కూడా భయంగానే ఉంది. పోలీసులు నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని నాకు చాలా భయంగా ఉంది. ఇదంతా నీ వల్లేనే. నువ్వు మనోజ్కి నిజం చెప్పకుండా నీ చరిత్ర దాచిపెట్టి నీకు పెళ్ళయ్యి కొడుకున్నాడు, ఈ విషయం అంతా చెప్పకుండా దాచి ఎక్కడి వరకు తెచ్చుకున్నావో. ఇప్పుడు చూడు, ఓ హత్యా నేరం కూడా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. నాకు చాలా భయంగా ఉందే అని విద్య అంటూ ఉంటుంది. ఇక యువతల వైపు నుంచి రోహిణి, నిజమే, ఈ విషయం నేను మనోజ్కి చెప్పేసి ఉండాల్సింది. ముందు నాకు పెళ్ళయింది, మొదటి భర్త చనిపోయాడు, నాకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇదంతా కూడా నేను చెప్పేసి ఉండాల్సింది. అప్పుడు ఈ వర్ధన్ లాంటి వాళ్ళు నన్ను బెదిరించేయడానికి అవకాశమే ఉండకుండా పోయేది. మనోజ్ ఇష్టపడ్డాడు కాబట్టి పెళ్లి చేసుకునేవాడు. అప్పుడు మనోజ్ కనీసం నా దరిదాపుల్లో కూడా వచ్చేవాడు కాదు. ఏం చేస్తాము, ఇంత జరగాలని దేవుడు రాసిపెట్టాడు కాబట్టే జరిగింది అని అంటుంది. ఏంటి ప్రతిదానికి దేవుడు రాసిపెట్టాడు అని అంటావు? నీ చేతులారా చేసుకున్నది లేదా? నువ్వు ఎంతమందిని మోసం చేయలేదు? మీ అత్తను మోసం చేయలేదా? నువ్వు పెళ్ళయి కొడుకున్నాడు, ఈ విషయమే నువ్వు మోసం చేసావా? ఇదొక్కటే నువ్వు దాపరికం పెట్టావా? ఇంకేది నువ్వు దాపరికం పెట్టలేదా? నీ తండ్రి గొప్ప కోటీశ్వరుడని చెప్పావు. మరి రేపో మాపో డబ్బు పిచ్చితో ఉన్న మీ అత్త కోట్లు కావాలంటుంది, కనీసం లక్షలైనా కావాలంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తావే? ఇన్ని మోసాలు చేసి పెళ్లి చేసుకోవడం అవసరమా చెప్పు? మోసంతో జీవితం ఎంతకాలం సాగుతుంది అని అంటే రోహిణి ఏడుస్తూ ఉంటుంది. అయితే రోహిణి మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రభావతి చెవిన పడతాయి. ఒక్కసారిగా గుండెపోటు వచ్చినంత పనవుతుంది. నా కోడలికి పెళ్ళయిందా? కొడుకు కూడా ఉన్నాడా? ఈ నిజం నా కొడుకుకి తెలీదా? మోసం చేసి పెళ్లి చేసుకుందా? ఈ హత్య కూడా రోహిణినే చేసిందా? ఇంత హంతకురాలు మోసగత్తె నా కొడుకుకు భార్య అయిందా? ఈ నిజం మనోజ్కి తెలిస్తే వాడు తట్టుకోలేడు. అసలే వాడు సెన్సిటివ్. మనోజ్ దీన్ని బాగా నమ్మాడు. ఇదేమో ఇంత గొంతు కోసింది. ఈ నిజం వాడికి తెలిస్తే వాడు సూసైడ్ చేసుకుంటాడు. నా కొడుకు నాకు కావాలి. ఇప్పటికే ఓ కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో బాధలో ఉన్నాను. ఓ కొడుకుని దూరంగా పెట్టాను. ఇప్పుడు మనోజ్ కూడా దూరం అయిపోతే ఈ తల్లి ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం ఉండాలి? అందుకనే ఈ నిజం నేను నా కొడుకుకి చెప్పను. కానీ ఈ రాక్షసిని మాత్రం ఇంట్లో నుంచి ఖచ్చితంగా గెంటేస్తాను. ఈ లెక్కలో పూలమ్ముకునే అమ్మాయి అయినా మీనా 100 రెట్లు బెటరు. ఏదో ఒకటి చేస్తాను అని ఖచ్చితంగా డిసైడ్ అవుతుంది ప్రభావతి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? జైలు నుంచి బాలు ఏ విధంగా రిలీజ్ అవుతాడు? ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.